ఆంధ్రప్రదేశ్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపుల ఓట్లు ఏ పార్టీకి పడే అవకాశం ఉంది? అసలు బీసీలు ఏ పార్టీ వైపు చూస్తున్నారు? ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. కృష్ణ గారు నమస్కారం. మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే అసలు కాపులు ఓట్లు ఏ పార్టీ వైపు ఉన్నాయి, అలాగే బీసీలు ఏ పార్టీ వైపు చూస్తున్నారు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? రానున్నటువంటి ఎన్నికల్లో కాపుల ఓట్లు కానీ బీసీల ఓట్లు కానీ ఏ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం కృష్ణ గారు. మన లాంటి సాధారణ ప్రజల భావన ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఒక రైలు పట్టాల మీద వెళ్తుంది అనుకోండి, వేగంగా వెళ్తుంది, సేఫ్గా వెళ్తుంది. అది ముందుకెళ్ళిన తర్వాత ఏ రూట్ తీసుకోవాలన్నప్పుడు నిర్ణయించుకునేది వేరు. అసలు ఆ రైలు పట్టాలు తప్పి చిందరవందరగా బోగీలు పడిపోయినాయండి. ఇప్పుడు పరిస్థితి ఏ రూట్కి వెళ్ళాలనేది ముఖ్యమా, ఇక్కడ వాటన్నిటినీ ఎత్తి పట్టాల మీద పెట్టడం ముఖ్యమా? అది నడిచే రైలు కాదు, డిజాస్టర్ అయిపోయింది. ఒక దుర్ఘటన జరిగింది, చిందరవందర, చాలా ప్రమాదం. అది మన నోటితో చెప్పొద్దు ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి. ఒక రైలు ప్రమాదం జరిగితే ఏ విధమైన పరిస్థితి ఉంటుంది? ఇవాళ అంత చిందరవందరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళన, వాళ్ళ జీవితం గురించి ఆందోళన. ప్రభుత్వం ఇలాంటి ప్రజా వ్యతిరేక పన్నులేస్తూ పీడిస్తున్న పరిపాలన ఒకవైపున, చీపు లిక్కర్ తాగిస్తూ మగాళ్ళ ఆరోగ్యంతో ఆటలాడుకుంటుంది. గ్రామీణ వ్యవస్థ ఇసుక లాంటి ప్రధానమైన ఒక వస్తువుని ఒక అందని ద్రాక్షలాగా చేసింది. దాని మూలన అనేక వృత్తులాళ్ళు దెబ్బతినిపోయారు. ఈ కులం ఆ కులం కాదండి. ఇవాళ తర్వాత బీసీలకంటూ వేరే ప్రభుత్వం ఏమైనా నడుస్తుందా, వేరే వ్యవస్థ ఏమైనా నడుస్తుందా? వాళ్ళ పిల్లలు కూడా ఉపాధి అయితే పొందాలి కదా. ఏ పరిశ్రమలు రాపోయినప్పుడు బీసీ పిల్లలకి లేదు, కాపుల పిల్లలకి లేదు, బ్రాహ్మణ పిల్లలకి లేదు, ముస్లింల పిల్లలకి లేదు, దళిత పిల్లలకి లేదు, ట్రైబల్ పిల్లలకి లేదు. అందరి పరిస్థితి అదే సమాజంలో తినాలి, బతకాలి. వాళ్ళు ఎవరికెవరికి సపరేట్ రాష్ట్ర బౌండరీలు కట్టేసి పెద్ద పెద్ద ఐరన్ వాల్స్ కట్టి ఆ సమాజం వాళ్ళకి వేరే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక విధానం తీసుకుంటారు అనుకోవడానికి లేదు. గతంలో ఇలాంటి విభజన చేసే రాష్ట్రాన్ని ఈ గతికి తీసుకొచ్చారు. ఇవాళ ప్రజల జనసందోహం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఇట్లాంటి ప్రభుత్వం వస్తే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మనం బతకగలుగుతామా లేదా అనే ఆందోళనలో ఉన్నప్పుడు ఇంకా కులం ఎక్కడండి, మతం ఎక్కడండి, భాష ఎక్కడా, జిల్లాలు ఎక్కడా? అందరూ మునిగిపోతున్నారు టైటానిక్లో. అందులో ఎవడు ఏ ఒడ్డుకు జారాలో తెలియని పరిస్థితుల్లో అందరూ కలిసి ఇప్పుడు ఆ రైలు ప్రమాదం అని చెప్పాను చూసారా, దాన్ని ఎత్తి ముందు పట్టాల మీద పెట్టుకోవటం అనేది ప్రధానంగా చేయాల్సిన ముఖ్యమైన పని. ఆ తర్వాత ఇంజిన్ బాగు చేసుకోవటము, ఏ రూట్కి వెళ్ళటం అనేది నిర్ణయించుకోవచ్చు, ఎంత వేగంతో వెళ్ళాలనేది. కానీ వాళ్ళ వేగం లేదు, ఏం లేదు, చిందరవందర అయిపోయినాయి. ఏమి ఫ్యూచర్ కనపడని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతుంది. సార్, అసలు భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పొత్తును విచ్ఛిన్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాలు రచించి విఫలమయ్యారని, విఫలం అవడంతో అసలు కాపుల్ని అలాగే బీసీలని, ముందు కాపుల్ని ఈ కూటమికి దూరం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచించి అందులో భాగంగానే ముద్రగడని అలాగే హరిరామ జోగయ్య గారిని వీళ్ళందరినీ తెర వెనక తీసుకొచ్చి తెర వెనక కుల రాజకీయం చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఏంటి సార్ నిజంగా అంటే కాపుల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారా? మరి చేస్తే కాపులు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరి వైపు ఉన్నారు అంటే ఏం చెప్తారు? ప్రగతి వైపు ఉన్నారండి. ఓకే. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు ఆ పార్టీలో చేరకముందే ఆయన అందరూ అనుమానించారు, ఆయన శల్య సారథ్యం చేస్తున్నాడు, ఆయన ప్రయోజనాలు ఒకసారి ఉన్నాయి, ఆయన దృష్టి ఒక పార్టీ మీద ఉంది, ఈయన ఈ పార్టీకి శ్రేయోభిలాషిగా నటిస్తున్నాడు, ఇది తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేది అందరూ అనుమానించినట్టుగానే జరిగింది. ఆయన అదేదో కాపు జన సైనిక ఏదో పెట్టాడు కదా, దాన్ని కూడా రద్దు చేశారని కూడా చెప్పాడు. ఇప్పుడు ఆయనకి రద్దు చేయకపోయినా ఆయన వెనకాల వచ్చే కాపు సమాజం ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు 87 ఏళ్ళకో ఎంతకు వచ్చేసాడు. గతంలో ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు రాజకీయంగా ఎప్పుడు కాపు సమాజం గురించి వాళ్ళ సంక్షేమాన్ని గురించి పట్టించుకున్న వ్యక్తి కాదు ఆయన.
ఓకే. ఇవాళ సడన్గా వచ్చి నేను కాపు సమాజానికి ఏదో చేస్తానంటే నువ్వు కాపు సమాజం కోసం ప్రత్యేక పరిశ్రమలు పెడతావా, ఐటీ ఇండస్ట్రీస్ తెస్తావా, లేకపోతే వాళ్ళకి ప్రత్యేకమైన రోడ్లు వేస్తావా? సమాజంలో అందరితో పాటు కాపులు బతుకుతున్నారు కానీ కాపు రోడ్డు అని ఒకటే ఆయన వేయగలడా? కాపుల కోసమే ఏదైనా చేయగలరండి? ఇవాళ సమాజంలో అందరి పిల్లలకి కావాలి, కాపులు కూడా ఉండాలి, అందులో బీసీలు కూడా ఉండాలి, సమాజంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. అంటే కాపులకి రాజ్యాధికారం కోసం నేను ప్రయత్నం చేస్తానంటూ కూడా అవును, అది ఎప్పుడు చేయాల్సింది? హోమ్ మినిస్టర్గా దగ్గరగా వెళ్ళాడు కదండి ఆయన పరిపాలనకి. ఆ రోజున తెలుగుదేశంలోంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి కాపుల రాజ్యాధికారాన్ని నేను సీఎంగా ప్రొజెక్ట్ అవుతాను అని వెళ్ళాల్సింది, తప్పులేదు. కాపులకి రాజ్యాధికారం ఎవరిస్తారండి? ఎవరు రాసేవారు కదండి. సమాజంలో మనం ఇప్పుడు బ్రిటన్కి మన తెలుగు అదే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇండియన్స్ అంతా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ చేసి వచ్చారా? అవును. ఆయన నాయకత్వ లక్షణంతో ఆయన అయ్యాడు, అంతే కదండి. లీడర్షిప్ అనేది ఉండాలి, లేదని నేను అంటలా. ఇలాంటి వాళ్ళు మాట మాటకి కులాన్ని, సామాజిక వర్గాల్ని గుర్తు చేసి వాళ్ళకి వాళ్ళు దూరం చేసుకుంటున్నారు, ఇతరులను దెబ్బ కొడుతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ని కూడా ఫ్యూచర్ దెబ్బతీయటానికి వీళ్ళు లేఖాస్త్రాలు రాశారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నాడు. ముద్రగడ పద్మనాభం గారు చాలా లౌకికమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మంచి ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి. కానీ ఆయన ఫస్ట్ రంగా గారు విజయవాడలో కాపునాడు అని ఒక మీటింగ్ పెడితే, రంగా గారికి కాపునాడు అవసరం కావచ్చు, కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తికి ఆ కుటుంబానికి అవసరం లేదు. ఆయన్ని బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అందరూ భుజానికి ఎత్తుకుని ఆయన్ని జనతా పార్టీ తరఫున కూడా గెలిపించారు. వాళ్ళ నాన్నగారు కూడా వీర్రాజు గారిని గెలిపించారు. ఆయన ఒక పార్టీని భుజాన్ని వేసుకున్న తర్వాతే ఇతర కులాలన్నిటికీ దూరం అయ్యాడు. అట్లా ఏ కులానికి ఆ కులాన్ని చూసుకోబట్టే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితిలో అలాంటి చీఫ్ మినిస్టర్ ఎలక్ట్ కాగలిగాడు. ఆయనకి ఎవరైతే స్ట్రాటజిస్ట్గా ఉన్నాడో, వ్యూహకర్తగా, ఆయనే చెబుతున్నాడు చాలా తప్పుదోవలో వెళ్ళింది ఈ ప్రభుత్వం అని. అదే దానికి కారణం ఎవరు? మనందరం కూడా ఇలాంటి చిన్న మనస్తత్వంతో, నేరో మైండెడ్నెస్తో ఓట్లు వేయబట్టే కదా ఇంకా ఎన్నాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసి మన బిడ్డల భవిష్యత్తుని, మన భవిష్యత్తుని పాడు చేసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవటం వలన, రాష్ట్ర ప్రగతి దెబ్బతింటం వలన ఆయనకి ఏమైనా వ్యక్తిగతంగా నష్టం జరిగిందా? ఎవరికి జరిగింది? సమాజం మొత్తానికి జరిగింది, రాష్ట్ర ప్రజలకు జరిగింది, రాష్ట్ర ప్రజలు మొత్తానికి జరిగింది. రాష్ట్ర రోడ్లన్నీ పాడైపోయినాయి, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావట్లేదు. వాళ్ళు సొంత ఎంపీని కూడా కిడ్నాప్ చేస్తే వైజాగ్లో ఇంకా ఏదో మేము పీకుతామంటే ఏం పీకగలుగుతారండి? ఎవడొస్తాడు పారిశ్రామికవేత్తలు? పారిశ్రామిక సదస్సులు పెడితే వస్తారా పారిశ్రామికవేత్తలు? మనం ఇచ్చే మంచి వాతావరణం, సృష్టించిన వాతావరణాన్ని బట్టి వస్తారు. ఇప్పుడు కొల్లేరు లేకుంది, ఎవరన్నా పిలిస్తే ఆహ్వానిస్తే వస్తున్నాయా ఖండాంతరం నుంచి పక్షులు? అలాగే పలానా సాట మంచి స్టేట్ ఉంది, మంచి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మంచి ప్రజలు ఉన్నారు, టాలెంట్ ఉందంటే పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తారు. నువ్వు ఇక్కడ పారిశ్రామికవేత్తలను వేధిస్తావు, బ్లాక్మెయిల్ చేస్తావు, డబ్బులు గుంజుతారు, బెదిరిస్తారు. మీ సొంత ఎంపీనే కిడ్నాప్ చేశారు. ఆ లా అండ్ ఆర్డర్ బాగుండాలి. రఘురామరాజు మీ సొంత ఎంపీ పని, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా, తీసుకెళ్ళి సిఐడిస్తో తీసుకెళ్ళి కొట్టించి ఎన్ని అరాచకం చేయాలంటే దాంతో ప్రజలందరిలో కూడా భయం నెలకొల్పాలనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. అది సక్సెస్ అయ్యాడు ఆయన. దాంతో ఎవడో కూడా నోరెత్తలేకపోయాడు. అంత రఘురామరాజు లాంటి పారిశ్రామికవేత్త, ధనవంతుడు, సొంత పార్టీ ఎంపీ, పవర్ఫుల్ వ్యక్తే సిఐడి చేతిలో కుక్క దెబ్బలు తినొచ్చాడు, ఇంకా మన పరిస్థితి ఏంట్రా అని ఎవడు నోరెత్తలేకపోయారు. అట్లాగే మొన్న స్థానిక ఎన్నికల్ని బెదిరించి సొంత పార్టీ వాళ్ళని యునానిమస్గా గెలిపించుకున్నాడు. ఓకే. అందుకే కదా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయని రెండోసారి కూడా విజయవాడ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కదా. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయండి, లేదంటే మేము తీసుకునే చర్యలకి మీ కెరీర్ పాడవుద్ది అనేది. అంత ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఐఏఎస్ స్థాయి అధికారులే కదా. ఒక సోదరభావం ఉంటుంది, కానీ వాళ్ళు చేస్తున్న మంచి పని కాదు. మీరు అట్లాంటి పిచ్చి ఆదేశాలు పాటించొద్దని చెప్పారు కదా. కాబట్టి ఒక మంచి వాతావరణం ఉంటే అందరూ ఆ ప్రగతిని కోరుకుంటారండి. అంతేగాని కులాలతో నువ్వు రెడ్డివి, ఓకే, నువ్వు రెడ్డివి అయినందువల్ల నీ ఒక 80 మంది సలహాదారులు ఉంటే 60 మందిని నువ్వు వేసుకున్నావు. ఇతర సామాజిక వర్గాలకు నువ్వు చేసిన మేలే ఉంది, అంతే కదండి. సో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాపులు కానీ, బీసీలు కానీ ప్రగతి వైపు నిలబడే అవకాశం ఉందంటారు. అంతే తప్ప ఇట్లాంటి నేరో మైండెడ్ ఆలోచనలతో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగవండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.